అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పెడుతుంది. ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు. వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది. ఈరోజు ఆశ్చర్యాలకి లోన్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా గౌరవిస్తారు. మీ మాటలను మిమ్మల్ని చాలా బాగా పట్టించుకుంటారు. ఈ రోజు మీరు మాత్రం ఇంట్లో గంగాజలం చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం మాత్రం బాగానే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు. మీకు బాగా అవసరమైన వేళలో మీ స్నేహితులు మిమ్మల్ని ఈరోజు ఆదుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ స్నేహితులలో కొంతమంది మీ మీద ఈర్ష్యతో కూడా ఉన్నారు, జాగ్రత్త. ఈరోజు అందుబాటులో కొంతమంది మీకు అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క సమయం ప్రకారం మీరు ప్రయత్నాలు చేయాలి మరియు తెలివితేటలను ప్రదర్శించాల్సి వస్తుంది. ఈరోజు కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితోటి హాయిగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు ఈరోజు మీ భాగస్వామి ఒక నిజమైన ఏంజల్ మాదిరిగా కనిపిస్తారు. ఈరోజు మీకు ఒక వాస్తవం తెలిసి రావడం జరుగుతుంది. ఈరోజు మీ ఆత్మస్థైర్యము పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విజయానికి మీ నుదుటి మీద తెలుపు గంధాన్ని వర్తించండి. ఒత్తిడి వంటివి చికాకులు వంటివి మీ దారి చేరవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఈరోజు రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి. మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. కుటుంబంతోనో స్నేహితులతోనో సంతోషంగా ఉండే సమయం మీకు. ప్రియమైన వారి బాహుబంధాలలో మీరు సౌకర్యవంతంగా ఉంటారు. ఈ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని జీవిత భాగస్వామితో బయటకు వెళ్లి గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా వాటిని సర్దుకుపోయేటటువంటి ఉత్తమమైన గుణం మీలో కలిగి ఉంది. మీరు ఈరోజు మీ భార్య పిల్లలతో మంచి సమయాన్ని గడుపుదామని ప్లాన్ చేసుకుంటారు. అయితే మీకు ఉన్నటువంటి నరదృష్టి వలన చిన్న చిన్న గొడవలు మాత్రం జరిగే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఒక పరిహారం చేసినట్లయితే కనుక మీకు ఈరోజు చక్కటి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. మీ గ్రహ నక్షత్రాలకు సంబంధించి ఈరోజు మీరు తప్పకుండా ఈ పరిహారం చేయాల్సి వస్తుంది. నల్ల ఆవాలకు సంబంధించినటువంటి ఈ పరిహారం మీరు తప్పకుండా చేయాలి. ఈరోజు మీరు రాత్రిపూట నల్ల ఆవాలు తీసుకొని మీరు ఈ నల్ల ఆవాలను మీరు కొన్ని పట్టుకొని చేతిలో మీ ఇంటి పైభాగంలో మేడపైకి వెళ్ళి ఈ నల్ల ఆవాలను చేతిలో ఆ విధంగానే పట్టుకొని మీకు అప్పులు తీరిపోవాలని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆలోచించుకుంటూ ఆ మేడ మొత్తం కూడా 3 సార్లు తిరగాలి. ఆ విధంగా తిరిగిన తర్వాత ఒకవేళ మీకు మేడ లేనట్లయితే, మీకు ఇల్లు సౌకర్యవంతంగా లేనట్లయితే మీరు 4 స్థలాలు కలిసే కూడలిలో అయినా సరే 3 స్థలాలు కలిసే కూడలిలో అయినా సరే 3 సార్లు మొత్తం కూడలిలో తిరగాలి. మేడపైన తిరిగినట్లయితే 3 సార్లు తిరిగిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి ఆవాలను మేడ మీద 4 భాగాలలో కూడా సరిసమానంగా పడేయాలి. ఒకవేళ మీరు 3 స్థలాలు కలిసే చోట కానీ 4 స్థలాలు కలిసే చోట కానీ తిరిగినట్లయితే మీరు ఆ ప్రదేశంలో 3 భాగాలలో కానీ 4 భాగాలలో కానీ మీ చేతిలో ఉన్నటువంటి ఆవాలను మీరు పడవేయాలి. ఈ విధంగా విసిరివేసిన తర్వాత ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి తిరిగి వెనక చూడకుండా మీ కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. మేడపైకి ఎక్కినట్లయితే మీకు అందుబాటులో నీళ్లు సమీపంలో పెట్టుకొని కాళ్ళు కడుక్కొని
ఇంటి లోపల ప్రవేశించాలి. ఈ విధముగా గనక మీరు పరిహారము చేసినట్లయితే మీకున్న అన్ని దోషాలు కూడా చక్కగా తొలగించబడతాయి. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ సంఖ్య 65, లక్కీ కలర్ అయితే ఎరుపు. అమ్మవారికి పూజలు సమర్పించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.